నమస్తే. ప్రస్తుతం మనం ఏదైతే యాదాద్రి జిల్లాకు సంబంధించి సంస్థ నారాయణపురం మండలంలో ఉన్నాము. అయితే ప్రభుత్వము ఏదైతే 2 లక్షల రుణమాఫీ గురించి మేము ఏకకాలంలో చేసినాము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రైతన్నలు కొంతమందికి మాకు రుణమాఫీ కాలేదు, 1,50,000 లోపు ఉన్నటువంటి రుణాలే కాలేదని చెప్పి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే మండలాల చుట్టూ, బ్యాంకుల చుట్టూ, మంత్రుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. అసలు రుణమాఫీ జరిగిందా, జరగలేదా, అసలు ఏం లోపాలు జరుగుతూ ఉన్నాయనేది వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, మీ పేరు? మేఘావత్ పంతు. మీ పేరు? మేఘావత్ పంతు. ఎక్కడి నుంచి? వైలపల్లి మరివైతండ. ఎట్లా అంటే మీకు వచ్చిన ఇందులో ఏంటి అవకతవకలేదు? మీరు ఎంత తీసుకున్నారు రుణమాఫీ? తొమ్మిదో ఇప్పుడు పోయిన సంవత్సరం 23లో 9వ నెలల తీసుకున్నాం, రెన్యువల్ చేసినాం. దానికి మనకు యాక్చువల్గా 9వ నెల నుంచి డిసెంబర్ 9 నాడు ముఖ్యమంత్రి గారు ఎక్కారు. ఆయాల నుంచి రుణమాఫీ చేస్తామని చెప్పారు. సరే చెయ్యకున్నా కానీ అక్కడి నుంచి అయితే వడ్డీ కట్టు కావాలి కదా. నేను చేసింది 9వ నెల అంటే 9, 10, 11, 12 అప్పటిదాకా నా వడ్డీ. అక్కడి నుంచి ఆయన మంత్రి పదవికి ఎక్కినప్పుడు అక్కడి నుంచి ఆయన బాధ్యత కదా. కొన్ని రోజులు జరిపినాయి అనుకో, జరిగినా కానీ ఆయనకే సంబంధం కదా, రైతులకైతే సంబంధం లేదు కదా. ఇంకో నెల అయినా ఆయనకే సంబంధం కదా. నేను 1,58,641 రూపాయి ఉంది నాది. అయితే ఆల్రెడీ దాంట్లో ఇంకా మళ్ళీ బ్యాలెన్స్ 5,000 కట్టాలని అంటే ఇది ఎక్కడ న్యాయం? అగ్రికల్చర్ తీర్పమంటారు, బ్యాంకు రమ్మంటారు, బ్యాంక్ కాకపోతే స్టేట్మెంట్ అంటారు. ఇదంతా తిరుగుడు. రైతులు దిమాగ్ ఖరాబ్ చేసుకొని ఆగమాగం పరిస్థితి అయి పొద్దున 9 గంటలకు వస్తాయి. ఇప్పటిదాకా ఎవడు పట్టించుకుంటాడు కూడా లేడు. అంటే మామూలుగా తెలియని రైతులు అయితే ఇంకా ఎంత పరిస్థితులు ఉంటారు, ఇంకా ఆగం అవుతుంటారు. పండ్లు పక్క పెట్టుకొని ఇప్పుడు ఇంటికాడ ఇప్పుడు సీజన్ టైం, ఇది మందు పెట్టే సీజన్, దున్నుకాల సీజన్, ఇవన్నీ పెట్టుకొని కూడా ఏది ఉంటే అది అగ్రికల్చర్ దగ్గర నుంచి పోతే అగ్రికల్చర్ వాళ్ళు ఏం చేస్తారు, స్టేట్మెంట్ పట్టుకురామంటారు. స్టేట్మెంట్ దగ్గర పోతే అగ్రికల్చర్ మేడం దగ్గర, అక్కడ అగ్రికల్చర్ ఆఫీస్ పోతే మీకు ఆ డీటెయిల్స్ మొత్తం అని చెప్తారు. ఏ మేడం దగ్గర పోతారు, ఎక్కడ తిరుగుతారు, ఎక్కడ చేస్తారు. ఇది అసలు న్యాయం అనేది కాదు. కొంచెము మీరు ఎక్కిన నాటి నుంచి మీ వడ్డీ అనేది క్యాన్సిల్ చేసుకుంటే, అవతల ఉన్న డిసెంబర్ 9 నాడు మీరు ఎక్కిరు, అవతల ఉన్న వడ్డీ మొత్తం రైతు బాధ్యత, అది కట్టుకోవచ్చు, తప్పులేదు దాంట్లో. కానీ 9 నాడు నుంచి మీరు డిసెంబర్ 9 నాడు నుంచి ఎక్కినప్పటి నుంచి ఇప్పటిదాకా జరుపుకుంది మీరే కదా. 9 నాడు మీరు 2 లక్షలు తీసుకురారు, నేను రుణమాఫీ చేస్తా అని చెప్పినావు కదా. యువతల వడ్డీ మీ జిమ్మేదారే, అసలు కట్టుకోవాలి అది. కానీ రైతులకు చెప్పడం న్యాయం కాదు. ఆ రైతులకు ఇక్కడ బ్యాంకుకి వస్తే ఏమవుతుందంటే ఆల్రెడీ రాసిచ్చిర్రు, నీవు అప్పు ఎంత, నువ్వు కట్టేది ఎంత. నాది 2 లక్షలు మాఫీ కావాలి కదా. ఒకటే ఆధార్ కార్డు, ఒకటే రేషన్ కార్డు, 2-3 లింకులు కూడా లేవు కదా. మరి 2 లక్షలు రుణమాఫీ ఉన్నప్పుడు నేను 1,50,000, 1,70,000 అనుకో, ఇంకా 5,000 నేను దేనికి కట్టాలి? అది 1,58,641 రూపాయి ఉంది. నేను నాకు అయ్యేది, నాకు ఒక్క రైతుకు అయ్యేది, ఒక రేషన్ కార్డు అయినా ఒక రైతుకైనా 2 లక్షలు మాఫీ. నేను 5,000 దేనికి కట్టాలి? 9 నేను పెండింగ్ అంటే 9వ నెల అంటే 10, 11, 2 నెలల వడ్డీ, 3 నెలల వడ్డీ కట్టుకోవాలి. మీరు డిసెంబర్ 9 ఎక్కిరు కదా, 9 నుంచి మీరు పైకి క్లోజ్ చేయాలి కదా. అట్లా కూడా లేదు, మళ్ళీ 5,000 బ్యాలెన్స్ అని రాసిరు. అంటే ఇప్పుడు ఏ రైతుకు న్యాయం అయినట్టు, ఏ రైతుకు న్యాయం కాలేనట్టు గొప్పగా చెప్తున్నా ముఖ్యమంత్రి 2 లక్షలు. ఇక చెప్తున్నంటే వాళ్ళకే తెలుసు, ఇక వాళ్ళ నాయకులు వాళ్ళకైతే ఏం అండర్స్టాండ్. కానీ మామూలు రైతులకైతే ఏం అవుతలేదు. అక్కడ ఆ అగ్రికల్చర్ అక్కడి నుంచి తిరగాలి, ఈ బ్యాంక్ కార్డు రావాలి, బ్యాంక్ కార్డుకి వచ్చినాక ఈ స్టేట్మెంట్ అంటారు. స్టేట్మెంట్ ఆ ఈడికి ఒక రోజు 2 రోజులు 3 రోజులు పోతుంది. అది లాస్ట్ వచ్చి ఇక ఒక 90 కొట్టుకొని ఇంటికి పోవాల్సింది, అంతే. ఇక తప్ప వేరేది ఏం లేదు దీంట్లో. ఏ సకదనా మరి, ఇది తిరుగుడే సరిపోతుంది. మరి ఇక్కడ కాదండి, మెసేజ్ వచ్చిందని చెప్తా ఉన్నారు. వచ్చిందండి, మెసేజ్ వచ్చింది, ఆల్రెడీ మెసేజ్ వచ్చింది. ఇగో మెసేజ్ కూడా వచ్చింది. ఇది ఎప్పుడు మనకు 7వ నెల 10వ తారీఖు నాడు 2 లక్షలు మాఫీ ఆల్రెడీ అని మెసేజ్ కూడా వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఇది కట్టడం ఎక్కడిది? నీకు 2 లక్షల రూపాయలు 7వ నెల 10వ తారీఖు నాడే నీకు డీటెయిల్స్ అయిపోయిందని మెసేజ్ వచ్చింది. సరే, ఇప్పుడు మన 3వ విడత అలా వస్తుందనే ఆశతోటి ఇప్పటితో రాత్రి 6:46 నిమిషాలకు పడ్డది మనకు. మళ్ళీ ఈ బ్యాలెన్స్ పైసలు మనం కట్టాలని ఆల్రెడీ బ్యాంకు మేనేజర్ రాసిస్తారు. బ్యాంకుకి వస్తే ఇట్లా, అటు పోతే అట్లుంటుంది. ఇప్పుడు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గొప్పగా చెప్తా ఉన్నారు కదా. మరి మీ రైతుల నుంచి, మీరు రైతుగా ఇక్కడ క్లియర్ కట్గా చూస్తూ ఉన్నారు రుణమాఫీ పైన, మీ ఏం చెప్తారు? ముఖ్యమంత్రికి చేసేది ఏం లేదు. ఆయన అతడు ఎప్పుడు ఎక్కిండో ఆ డేట్ నుంచి యువతలు అనేది వడ్డీ మాత్రం రైతుల దగ్గర తీసుకోకూడదు.
సరే ఆయన డిసెంబర్ 9 నాడు ఎక్కింది కదా, 9 నుంచి ఇప్పుడు దాదాపు 8 నెలలు 9 నెలలు టైం వస్తుంది. అక్కడి దాకా తీసుకోదు, అవతల ఉన్నది రైతు కట్టుకోవచ్చు. దానికి బాధ్యత దానికి బాధ లేదు. రుణమాఫీ అవుతుందన్నట్ట, మరి ఏం చెప్తావు? అవుతున్నట్టు అనేది కాదు, తిరుగుడు చేస్తూ వస్తుంది. ఇప్పుడు అయ్యేది కాదు, అయ్యింది పోయింది అనే తర్వాత విషయము. ఇప్పుడు ఆయన ఏమంటుండు, కొంతమందికి వయసు అయిపోయింది. ఇప్పుడు ఆయనకు మా అంటే 55-60 సంవత్సరాలు అవుతుంది. 60 సంవత్సరాలకు ఆయనకు రుణమాఫీ చేసుకుంటూ, నాకు మీ దగ్గర మీ వయసు లేదు, ఈయను తీసేసుకోండి, క్యాన్సిల్ చేసుకోండి, మీరు క్లోజ్ చేసుకోండి చెప్తుండు. అది ఎక్కడ న్యాయం? నీకు అప్పు తీర్పినావు, సాహుకారు అప్పు తీర్పినావు, మళ్ళీ అప్పు ఇవ్వాలి కదా. మీకు అప్పు పెండింగ్లో ఉంటే ఇవ్వకపోవడం పద్ధతి కాదు. మీకు అప్పు మొత్తం క్లోజ్ అవుతుంది కదా, మళ్ళీ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఆయనకు కొడుకులు లేరు, ఎవరు లేడు, ఆయన వ్యవసాయం చేసుకుంటున్నాడు. మందు బస్తా కావాలి, ఒక కలుపులుకో లేకపోతే దేనికో ట్రాక్టర్కో దేనికో కావాలి కదా. నీకు ఇవ్వను, నీకు వయసు అయిపోయిందంటే ఎట్లా? అట్లా 4-5 లోపల బాధపడుతున్నారు ఇప్పుడు బ్యాంకులో. 4-5 ఆగో ఒకసారి చెప్పు. ఏమన్నాడు నేను ఇక్కడికి వచ్చి చెప్తూ? 4-5 గంట బాధపడుతున్నారు అట్లా. నా వయసు అంటే 65-70 దాకా ఉండొచ్చు మేడం అన్న. అంటే నీకు లోనే రాదు, క్లోజ్ చేసుకోపో అన్నది. క్లోజ్ చేసుకోపో అంటే ఎట్లా మేడం, మరి నేను వ్యవసాయం చేస్తాను, నాకు 2 ఎకరాలు చెల్కునే మందు బస్తాలకి ఈ ఒక్క సంవత్సరం ఈ మేడం అట్టిట్లా అంటే సరే ఇస్తాం పో అన్నది. ఇంకా ఇచ్చినప్పుడు ఇస్తామని అన్నారు. మాట తీరా అన్నారా? మాటకి చెప్తున్నారు అట్లా. ఇక మాటకి చెప్తారో ఇస్తారో తెలియదు. ఏంది మరి సంబరాలు చేసుకోవాలని చెప్పి ఒకవైపు ముఖ్యమంత్రి అంటా ఉన్నారన్న, ఏం చెప్తారు? ఇక సంబరాలు అంటే వచ్చిన వాళ్ళకి సంబరపడతారేమో కానీ ఇట్లాంటి పెద్ద మనిషి నాలాంటి వాళ్ళను సంబరాలు లేవు, గిమ్మరాలు లేవు. ఎక్కడ సంబరాలు? ఇక్కడ తిరుగుడే సరిపోతుంది. ఆయన పోతేనే 2 లక్షలు అయిపోయి ఇడికి వచ్చినాకనే 1,50,000 అప్పు ఉంటేనే 5,000 బ్యాలెన్స్ కట్టమంటివి. నాకు అయ్యిందంతా ఇప్పుడు 1,53,000. నేను అప్పు ఉన్నదే 1,58,000. 5,000 రిటర్న్ కడితే నాకు ఎంత అయినట్టు? 1,53,000 అంటూ. దేనికి అయినట్టు? నాది పెండింగ్ ఉన్నా కట్టవలసిందే కదా. నేను ఒక 6 నెలలు పెండింగ్ కూడా కాదు కదా, 3 నెలలు పెండింగే కదా. ఎట్లా ఏ రకంగా సంబరాలు చేసుకుంటారు? ఇంకా వాళ్ళకే తెలుసు, ఆ సంబరాలు అనేది వాళ్ళకే తెలుసు. అది అంతే అంటే చూసారు కదా. ఇది ఏదైతే రుణమాఫీ చేసినామని గొప్పగా ప్రభుత్వం చెప్పుకుంటా ఉంది, కానీ ఇక్కడ చాలామంది రైతులు ఈ బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. రుణమాఫీ మాకు కావట్లేదు, దీంట్లో అనేక కొర్రీలు పెట్టారు. మాకు మెసేజ్ వచ్చినా కూడా, ఏదైతే ప్రభుత్వం నుంచి మీకు రుణమాఫీ అయిందని చెప్పి మెసేజ్ వచ్చినా కూడా ఇక్కడ బ్యాంక్ దగ్గరికి వెళ్తే ఇక్కడ ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటేనే రుణమాఫీ చేస్తామని చెప్పి కూడా ఇక్కడ బ్యాంక్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా చోట్ల ఇలాంటి రైతులు సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఏదైతే 2 లక్షలు మాఫీ చేస్తామని అన్నారో ఖచ్చితంగా చేయాలి. ఈ మిత్తి ఏదైతే ఉందో, వీళ్ళు అధికారంలోకి వచ్చిన ఏదైతే December 7th వీళ్ళ ప్రభుత్వం ఏర్పడింది, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైతే మిత్తి ఉందో ఆ మిత్తి కూడా ప్రభుత్వమే కట్టుకొని 2 లక్షల రుణమాఫీ చేయాలంటూ ఇక్కడ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది.